అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. తెలంగాణలో గతేడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ గ్రేటర్లో 0 స్థానాలకు పరిమితమైంది. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ గ్రేటర్లో పార్టీని బలోపేతం చేయడానికి ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. తెలంగాణలో రానున్న 2 నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగానే అధికార కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా గ్రేటర్ పై కన్నేసింది. లోక్సభ ఎన్నికల నాటికి గ్రేటర్లో పార్టీని పటిష్టపరిచేందుకు బీఆర్ఎస్ బీజేపీలో ఉన్న అసంతృప్తులకు గాలం వేస్తోంది. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ టికెట్ ఆశించి భంగపడిన హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి టికెట్ ఇవ్వాలని ఆయన కాంగ్రెస్ పార్టీని కోరినట్లు తెలుస్తోంది. వీరితో పాటుగా ఈ మధ్యకాలంలోనే మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సీఎం రేవంత్ ను కలిశారు. ఆయన కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖాయమైంది. ఇక ఇదే బాటలో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి, తీగల కృష్ణారెడ్డి కోడలు రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డితో పాటు పలువురు కీలక నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ వరుస సమావేశాలు బీఆర్ఎస్ కి తలనొప్పిగా మారాయి. 2014లో మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ అనంతరం ఇతర పార్టీల నాయకులను పెద్ద ఎత్తున చేర్చుకుంది. బీఆర్ఎస్ దాటికి టీడీపీ కీలక నాయకులంతా గులాబీ గూటికి చేరారు. చివరికి అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదే ఫార్ములాని కాంగ్రెస్ అనుసరిస్తోంది. ఇతర పార్టీల నుండి ఆశావాహులకు భరోసాని కల్పిస్తూ చేరికలు ప్రోత్సహిస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్. ఓ ప్రజాస్వామ్యం నడించాలి, మన జీవితాలు బాగుపడాలని చెప్పంటే ఆరోగ్యకరమైన చర్చ, ఆలోచన పెంచే చర్చ కావాలి. అలాంటి చర్చను చేపడుతున్నారు విహారీ న్యూస్. సబ్స్క్రైబ్ టు విహారీ న్యూస్. విహారీ న్యూస్కి మీరు సబ్స్క్రైబ్ చేయాలి, మీరు చూడాలి. ఈ విహారీ న్యూస్ వాస్తవాలు చూపిస్తుంది, ఎవరికి లొంగదు. ఎక్కడ గ్రౌండ్లో ఏం రిపోర్ట్ చేస్తారు అదే వచ్చి మీకు చూపిస్తారు. సో ఈ ఛానల్ గట్టిగా ఉన్నది అండ్ చాలా విశ్వాసంతో ఉన్నది అండ్ ఆనెస్ట్గా రిపోర్ట్ చేస్తుంది. దానికోసం మీరు అందరు విహారీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చూడాలి, దీనికి గట్టిగా చేయాలి. జై హింద్, ధన్యవాదాలు.